యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు దర్శించుకున్నారు. రైతులకు రుణమాఫీ విముక్తి కావాలని ఆయన ప్రత్యేక పూజలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నాయకులతో ఆయన యాదగిరిగుట్టలో మాట్లాడారు. సీఎం రేవంత్ మాట ఇచ్చి తప్పినందుకు పరిహార పూజలు చేశామని అన్నారు. రుణమాఫీ చేయడంతో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అనంతరం అక్కడి నుంచి ఆలేరు బయలుదేరారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆలేరులో నిర్వహించనున్న ధర్నాలో ఆయన పాల్గొన్నారు. హరీష్ రావు వెంట ఎమ్మెల్సీ దేశాపతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావు, కాలేరు వెంకటేష్, మాజీ ఎమ్మెల్యేలు గొంగడి సునీత, బూడిద భిక్షమయ్య తదితరులు ఉన్నారు. ఊరికి పోతే ఆ ఊరు దేవుడి మీద ఒట్టుపెట్టి దేవుడాని మీద ప్రమాణం చేస్తున్నా 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేసి తీరుతా అని చెప్పి ఈయన గారు చెప్పుకుంటూ వచ్చిండు. దాంట్లో భాగంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద కూడా ఒట్టుపెట్టిండు కదా. లక్ష్మీనరసింహస్వామి తెలంగాణ కొంగు బంగారం, ఎంతో మహిమగల్ల దేవుడు. ఆయన మీద ఒట్టి పెట్టి మాట తప్పితే అది క్షమించరానటువంటి నేరం. అందుకే ఈరోజు ఆ దేవుని దగ్గరికి వచ్చినాం. ఆ దేవుడి మీద ప్రమాణం చేసి నువ్వు మాట తప్పినావు, పాలకుడే పాపం చేస్తే, పాలకుడే మాట తప్పితే ప్రజలకు రాష్ట్రానికి అరిష్టం వాటిల్లొద్దని ఈరోజు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని వేడుకోవడానికి వచ్చినాం. మీకు తెలుసు మిత్రులారా, ఏం చెప్పిండు ఆ రోజు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద? ఇదే నల్గొండ జిల్లాలో భువనగిరి పర్యటనలో ఆయన గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు? అటున్న సూర్యుడు ఇటు పొడిచినా, ప్రపంచం తలకిందులైనా, ఏది ఏమైనా, ఎవడున్నా ఎవడు పోయినా 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేసి తీరుతాను రేవంత్ రెడ్డి చెప్పలేదా?